నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు అయితే ఇస్తూ ఉన్నారు. కువైట్లో మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే కానీ మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా తీసుకొని వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే వారికి శుభవార్త అన్నమాట. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైన ఇరాన్ దాడి చేసిన తర్వాత దాన్ని రిపేర్ చేసేదానికి, ఆ యొక్క బిల్డింగ్ను మళ్ళా పునర్నిర్మించేదానికి నెలల సమయం పడుతుందని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగా విదేశాలకు సంబంధించిన విమాన కంపెనీలు తమ యొక్క విమానాలు రద్దు చేసుకున్నాయి. అలాగే టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్, టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్వేస్ విమానాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెర్మినల్ 4లో విదేశీ అంతర్జాతీయ విమానయాన సంస్థలకు పరిమిత సంఖ్యలో విమానాలకు అనుమతి ఇవ్వాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 నుంచి గల్ఫ్, అరబ్ మరియు ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థల పరిమిత విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, విమానయాన రంగానికి మద్దతు ఇవ్వడం మరియు పౌర విమానయాన రద్దీని క్రమబద్ధీకరించడం వంటి జాతీయ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమాన సర్వీసులను పునఃప్రారంభించాలనుకునే విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుని విమాన షెడ్యూళ్లను ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల కువైట్ వచ్చే వారికి మరియు కువైట్ దేశం నుంచి వాళ్ళ యొక్క దేశానికి వెళుతూ ఉన్న విదేశీ ప్రయాణికులకు మరిన్ని ప్రయాణ అవకాశాలు, విమానాలు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి విమానయాన శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ యొక్క విమాన సర్వీసుల తాజా సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని చెప్పి సూచించింది. విమాన ప్రయాణాల్లో అత్యున్నత భద్రత, రక్షణ మరియు నిర్వహణ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి సంబంధిత విభాగాలలో నిరంతర సమన్వయం చేసుకుంటూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానాలు అయితే నడుపుతూ ఉన్నారు. అలాగే పరిమిత సంఖ్యలో విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఒమన్ ఎయిర్ కావచ్చు, గల్ఫ్ ఎయిర్ కావచ్చు, ఏవైతే విదేశాలకు సంబంధించిన విమానాలు ఉన్నాయో పరిమిత సంఖ్యలో టెర్మినల్ 4 నుంచి విమానాలు పునఃప్రారంభిస్తూ ఉన్నాయి. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్లే భారతీయులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.